అతన్ని గ్రేట్ ఎక్స్ప్లెయినర్ అని పిలిచేవారు. అత్యంత క్లిష్టమైన సైన్స్ను కథల్లా ఆసక్తికరంగా చెప్పగల వ్యక్తి. అతను ఒక ఫిజిక్స్ శాస్త్రవేత్త, ఒక సరదా వ్యక్తి, ఒక గురువు, వాటన్నిటికంటే ఎక్కువగా ఆసక్తిని ప్రేమించే మనిషి. రిచర్డ్ ఫిలిప్స్ ఫైమన్ 1918 మే 11న న్యూయార్క్లోని ఫార్ రాకీవేలో జన్మించాడు. మొదటి నుంచే అతను భిన్నంగా ఉండేవాడు. అతని తండ్రి మెల్విల్ ఫైమన్ శాస్త్రవేత్త కాదు, యూనిఫామ్ అమ్మే వ్యక్తి. కానీ చిన్న రిచర్డ్కు అమూల్యమైన ఒక విషయం నేర్పాడు: ప్రశ్నలు అడగడం ఎప్పుడూ ఆపకూడదు. వాళ్ళు నడకకు వెళ్ళినప్పుడు అతని తండ్రి పక్షులను చూపిస్తూ చెప్పేవాడు, ఆ పక్షి పేరు ఎన్నో భాషల్లో నేర్చుకోవచ్చు, కానీ ఆ పక్షి గురించి ఏమీ తెలియదు. ముఖ్యమైనది ఏమిటంటే అది ఎలా ఎగురుతుంది, ఎలా తింటుంది, ఎలా జీవిస్తుంది అన్నది. ఆ పాఠం ఫైమన్ మైండ్ను శాశ్వతంగా మార్చేసింది. పేర్ల కంటే వస్తువులు ఎలా పనిచేస్తాయో అనేది ముఖ్యమని అతను తెలుసుకున్నాడు. బాల్యంలోనే అతను తన సొంత రేడియోలను నిర్మించాడు. సరదాగా ఎలక్ట్రానిక్ పరికరాలు బాగు చేసేవాడు. గణిత పజిల్స్ను ఎంతో ఇష్టపడేవాడు. టీనేజ్కి వచ్చేసరికి ఏదైనా బాగు చేసే అబ్బాయిగా పేరు పొందాడు. ఫైమన్ చదువు వివరాలు. ఫైమన్ MITలో చదువుకోవడానికి వెళ్ళి తన అసాధారణమైన తెలివితేటలతో ప్రత్యేకంగా నిలిచాడు. అతను పుస్తకాన్ని జ్ఞాపకం పెట్టుకునేవాడు కాదు. నేను సొంతగా చేయలేకపోతే నేను అర్థం చేసుకోలేదు అన్నమాట అని చెబుతూ ప్రతిదాన్ని మళ్ళీ తానే రూపొందించేవాడు. PhD కోసం అతను ప్రిన్స్టన్ యూనివర్సిటీ వెళ్ళి లెజెండరీ శాస్త్రవేత్త జాన్ వీలర్ వద్ద పనిచేశాడు. అతని డాక్టరేట్ పని క్వాంటమ్ ఎలక్ట్రోడైనమిక్స్కు పునాది వేసింది. ఆ తరువాతే అది ప్రసిద్ధి చెందింది. ఇక్కడే ఫైమన్ తన జీవిత భాగస్వామి అయిన ఆర్లిన్ గ్రీన్బామ్ను కలిశాడు. అతని హాస్యానికి, ఆసక్తికి సరిపడే ఆనందంగా ఉండే అమ్మాయి. చిన్న వయసులోనే వారు పెళ్లి చేసుకున్నారు. కానీ వెంటనే విషాదం దాపురించింది. ఆర్లిన్కు ట్యూబర్కాలసిస్ ఉన్నట్లు తెలిసింది. ఆమె మరణించినప్పుడు కూడా ఫైమన్ ప్రతిరోజు ఆమెను కలుస్తూ హాస్పిటల్లో ఆమె పక్కనే కూర్చొని ఈక్వేషన్ సాల్వ్ చేస్తూ ఉండేవాడు. ఆమె 1945లో మరణించింది. ఈ నష్టం అతన్ని హృదయాన్ని కదిలించింది. జీవితం మరియు ఫిజిక్స్పై అతని ప్రేమను మరింత పెంచింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అణుబాంబును తయారు చేసిన రహస్య ప్రాజెక్ట్ మ్యాన్హటన్ ప్రాజెక్ట్లో ఫైమన్ కూడా ఉన్నాడు. అతను ఆ బృందంలోని చిన్న వయసు శాస్త్రవేత్తలో ఒకరు. అతను సరదా స్వభావంతో ఉండేవాడు. ఇంకా అతను సమస్య పరిష్కారంలో నేర్పరి. అత్యంత క్లిష్టమైన సమయాల్లో కూడా జోకులు వేయడం అతని అలవాటు. కానీ 1945లో మొదటి అణుబాంబు పేలినప్పుడు ఫైమన్ ఆశ్చర్యంతో పాటు భయంతో చూశాడు. అది శాస్త్ర విజయమే అయినా శాస్త్రం దేనికి సేవ చేయాలి అన్న ప్రశ్న అతనిలో మేల్కొల్పింది. ఆ రోజు అతన్ని మార్చేసింది. జ్ఞానం ఉంటే సరిపోదు, దానికి వివేకం కూడా తోడుండాలి, లేకపోతే ప్రమాదకరమని గ్రహించాడు. యుద్ధం తర్వాత ఫైన్మన్ కార్న్వెల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా అయ్యాడు. తర్వాత క్యాల్టెక్లో చేరి అతని జీవితాన్ని ఎక్కువ కాలం అక్కడే గడిపాడు. ఇక్కడే అతను క్వాంటమ్ ఎలక్ట్రోడైనమిక్స్ విధానాన్ని అభివృద్ధి చేశాడు. కాంతి మరియు పదార్థం ఎలా పరస్పర చర్య చెందుతాయో వివరించాడు. పొడవైన క్లిష్టమైన ఈక్వేషన్స్కు బదులు అతను సులభకరమైన రేఖా చిత్రాలు వేశాడు. ఇవి ఇప్పుడు ఫైమన్ డయాగ్రామ్స్ అనే పేరుతో ప్రసిద్ధి. మరియు శాస్త్రవేత్తలు కణాల పరివర్తనను చూసే విధానాన్ని కూడా మార్చేశాయి. 1965లో QEDలో అతని కృషి ఫిజిక్స్లో నోబెల్ బహుమతి అందుకున్నాడు. ఫైమన్ను గొప్పగా చేసింది అతని ఆవిష్కరణలు మాత్రమే కాదు, అతను ఎలా బోధించేవాడు. క్యాల్టెక్లో అతని లెక్చరర్లు ప్రసిద్ధి చెందాయి.
అతను దూకుతూ జోకులు వేస్తూ బోర్డుపై విచిత్రంగా చిత్రాలు గీస్తూ ఫిజిక్స్ను కథలుగా మార్చేవాడు. ఫైమన్ లెక్చర్స్ ఆన్ ఫిజిక్స్ ఇప్పటికీ అద్భుత రచనలుగా భావిస్తారు. శాస్త్రాన్ని మానవీయంగా చేయడానికి అతను ప్రేమించేవాడు. ఆశ్చర్యం, నవ్వులు, తప్పులతో నిండిన విధానంగా. ఒకసారి అతను అన్నాడు, ఏదైనా పూర్తిగా నేర్చుకోవాలంటే దానిని బోధించండి. దాన్ని సింపుల్గా వివరించకపోతే మీరు దానిని బాగా అర్థం చేసుకోలేదు. ఫిజిక్స్ మాత్రమే కాదు, ఫైమన్కు అంతులేని హాబీలు ఉండేవి. బాంగో డ్రమ్స్ వాయించడం, పెయింటింగ్, కోడ్లు క్రాక్ చేయడం, కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి ప్రపంచమంతా తిరిగేవాడు. అతనికి జీవితం అంటే నేర్చుకునే సాహసంలాగా ఉండేది. 1986లో స్పేస్ షటిల్ ఛాలెంజర్ విషాదకరంగా పేలిపోయినప్పుడు దాని దర్యాప్తు కమిటీలో ఫైమన్ను నియమించారు. ఇతరులు వివాదం నుంచి దూరంగా ఉండగా ఫైమన్ మాత్రం నిజాన్ని కనుగొనడానికి భయపడలేదు. లైవ్ టీవీ ప్రసంగంలో అతను ఒక సాధారణ ప్రయోగం చేశాడు. రబ్బర్ రింగును మంచునీటిలో ముంచి తక్కువ ఉష్ణోగ్రతలో అది ఎలా గట్టిపడి పనికిరాక విధంగా మారిందో చూపించాడు. ఆ చిన్న ప్రదర్శనే ఆ ప్రమాదానికి నిజమైన కారణాన్ని మరియు నాసా నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. అతను ప్రసిద్ధంగా చెప్పాడు, సాంకేతికత విజయవంతం కావాలంటే పబ్లిక్ రిలేషన్స్ కంటే వాస్తవం ముఖ్యం, ఎందుకంటే ప్రకృతిని మోసం చేయలేరు. 1988లో రిచర్డ్ ఫైమన్ మరణించాడు. కానీ అతను తెలివితేటలు, నిజాయితీ, ఆనందంతో నిండిన వారసత్వాన్ని వదిలి వెళ్ళాడు. అతను కేవలం శాస్త్రవేత్త కాదు, విశ్వాన్ని కథలా చెప్పే వ్యక్తి. విషయాలను కంఠస్థం చేయడం కాదు, కొత్తగా కనుగొనే ఆనందాన్ని ఆనందించడం, ఆస్వాదించడం, నేర్చుకోవడం అని అతను నేర్పాడు. అతను ఒకసారి అన్నాడు, సమాధానం చెప్పలేని ప్రశ్నలు ఉన్నా నేను ఇష్టపడతాను, కానీ ప్రశ్నించకూడని సమాధానాలు నాకు అవసరం లేదు. ఫైమన్ జీవితం మనకు చెబుతోంది, ఆసక్తి, సృజనాత్మకత, ధైర్యం ప్రపంచాన్ని మార్చగలవని. రిచర్డ్ ఫైమన్ కథ నిన్ను ప్రేరేపిస్తే మరిన్ని శాస్త్రవేత్తల కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే విశ్వం ఆశ్చర్యాలతో నిండి ఉంది. కొత్తగా తెలుసుకునే ఆనందాన్ని ఎప్పుడూ ముగింపు లేదు.